వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. తూర్పు గోదావరి జిల్లాలో ప్రకృతి సంపదపై గొడ్డలి వేటు పడుతుంది. పర్యావరణానికి రక్షణగా నిలిచే తాటి చెట్లు స్వార్థపరుల చేతుల్లో చిక్కి నేల కొరుగుతున్నాయి. కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా తాటి చెట్లను నరికి వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లక్షల్లో తాటి చెట్లు విక్రయం కోరుకొండ మండలంలో బరితెగింపు. రహదారుల వెంబడి కాలువల గట్లు చివరకు పొలాల గట్లుపై ఉన్న చెట్లను కూడా వదలకుండా నరికివేస్తున్నారు. వీటిని అక్రమంగా ఇటుక బట్టలకు తరలించి లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. పర్యావరణానికి మేలు చేసే కల్పవల్లిని ఇలా ఇంధనం కోసం నరికేయడంతో ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం పచ్చదనాన్ని పెంచాలని చెట్లు నాటుతుంటే మరోవైపు ఇలాంటి వ్యక్తులు ధనార్జనే ధ్యేయంగా పాత చెట్లను నరికివేస్తున్నారు. ఇప్పటికైనా అటవీ శాఖ, రెవెన్యూ అధికారులు స్పందించి లక్ష్మణరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.